ఇవి రెండు కావాలి. డబ్బు, ప్రశాంతత. డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. అందరు ఎలా ఉన్నారు? సూపర్ అంటే డబుల్ థమ్స్ అప్ ఇవ్వండి. లేదు మేడం మేము నార్మల్ గా ఉన్నామంటే 1. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ అండి మిమ్మల్ని ఇలా చూడడం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ అందరికి మరొకసారి శుభోదయం డివైన్ సోల్స్. ఉదయం 5 గంటలకి ఇక్కడికి రావడం సాధారణ విషయం అనేది నేను అనుకోవట్లేదు. చాలా మనసు నుంచి మీరు అందరూ ఫాలో అవుతున్నారు, అరుణ్ వీక్స్ ఛానల్ ఆదరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక కాలింగ్. నేను ఎవరి కాలింగ్? యూనివర్స్ కాలింగ్. ఇది మీలో ఉన్న శక్తి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. మీరు దాన్ని నమ్ముతున్నారా? ఓకే. మన జీవితంలో చాలా సార్లు మనము బయట సొల్యూషన్స్ ని వెతుకుతాం, కానీ నిజానికి ఆన్సర్స్ అన్ని మనలోనే ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఈ 7 days జర్నీలో మనం కేవలం ఒక స్పైస్ గురించే కాదు, మనలో నిద్రిస్తున్న ఎనర్జీ, అబండెన్స్ అండ్ అవేకనింగ్ ని యాక్టివేట్ చేయబోతున్నాం. దానికి మీరంతా రెడీయా? ఓకే. దాల్చిన చెక్క. ఏంటి మ్యామ్ దాల్చిన చెక్కలో ఇంత మ్యాటర్ ఉందా అని చాలా మందికి ఒక ఎక్సైటింగ్ గా అనిపిస్తే మీ యొక్క రియాక్షన్స్ ద్వారా తెలియజేయొచ్చు. రేపటి నుండి మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఈ దాల్చిన చెక్క ఒకటి తీసుకొని రండి. దీంతో ఏం చేయొచ్చు అనే విషయాలు నేను చెప్తాను ఈరోజు. చాలా అద్భుతమైన సువాసన కలిగి ఉంటుంది. దాల్చిన చెక్క అనేది ఓన్లీ మన కిచెన్ లో కనిపించే ఒక స్పైస్ అని మాత్రమే కాదు. ఇది మన జీవితంలో ధనం మరియు విజయం మరియు సమృద్ధిని ఆకర్షించే ప్రకృతి సిద్ధమైన శక్తివంతమైన మూలకం అని మీకు తెలుసా? ప్రాచీన కాలం నుండే దాల్చిన చెక్కను ఆయుర్వేదం మరియు చైనీస్ ఔషధ శాస్త్రాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ దాల్చిన చెక్కను ఆధ్యాత్మిక సాధనాల్లో అయితే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనిని వాయుతత్వం, ఎయిర్ ఎలిమెంట్ తో అనుసంధానిస్తారు ఈ యొక్క దాల్చిన చెక్కను. ఈ తత్వము ఎలా ఉంటుంది అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క సంకల్పాలు మరియు మన యొక్క శక్తిని విశ్వంలో వేగంగా ప్రసారం చేయడంలో సహాయం పడుతుంది. సో మరి మేడం దీన్ని యూజ్ చేసి మేమేం చేయాలి, మాకేంటి యూజ్ అనుకుంటే ఒక క్వశ్చన్. అసలు ఏంటి మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? దేనికోసం కూర్చుంటున్నారు? ఒక క్వశ్చన్ నా నుండి. ఇంత పొద్దున అన్ని పనులు పక్కకు పెట్టేసి ఏదో నేర్చుకోవాలి అనే తపనతో ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? నేను చెప్పనా? అందరికి కావాల్సింది మనీ ఫస్ట్, ప్రశాంతత. ఇవి రెండు కావాలి. డబ్బు, ప్రశాంతత. డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. చాలా మంది చెప్తారు డబ్బు ఉంటే 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేనైతే 100% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్తాను. ఆ 1% కూడా మనీతోనే సాల్వ్ అవుతుంది. హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ ని తొలగించాలన్నా, హ్యాపీనెస్ ని ఇంకెక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా మనకు కావాల్సింది ఏంటి? వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటి? మనీ. సో ఆ మనీ కోసమే కదా ఇక్కడ కూర్చుంటున్నాం. దాన్ని ఎలా ఇంకా ఆల్రెడీ మీరు అందరూ ఎంతో అర్న్ చేస్తూనే ఉన్నారు మనీ. ఆ అర్న్ చేసే మనకి ఇంకా 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 డబుల్ ఇంక్రీజ్ అవ్వాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎక్కువ మనీ వస్తేనే నా పిల్లల డ్రీమ్స్ కానీ, నా డ్రీమ్స్ కానీ, నా ఫ్యామిలీలో అందరి డ్రీమ్స్ నేను తీర్చగలను అనే ఒక సంకల్పంతో కదా. సో మరి ఈ దాల్చిన చెక్కను యూజ్ చేసి మీ శక్తికి ఇది ఒక చిన్న మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ధనం మరియు విజయంతో ఈ దాల్చిన చెక్కకు సంబంధం ఏంటో నేను చెప్తాను ఈరోజు. ఇది చాలా మంది మనసులో ఒకటి ఉంటుంది. మనీ సంపాదించాలి అన్నా, విజయం రావాలి అన్నా కష్టపడి పనిచేస్తే మాత్రమే వస్తుంది అని అనుకుంటారు. ఎస్ ఆర్ నో? హార్డ్ వర్క్ కావాలి. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ గ్యారంటీ అంటారు. అస్సలే కాదండి. హార్డ్ వర్క్ని అసలు నమ్ముకోకండి. అది ఉంటుంది, వర్క్ ఎలాగో మీరు చెయ్యాలి. దానికి మీ యొక్క ఆలోచన స్థాయిని పెంచండి. మీ యొక్క ఆలోచనల్లో ఈజీ అనే పదాన్ని యాడ్ చేయండి. ఆకర్షణ సిద్ధాంతాన్ని యాడ్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేయండి. దాల్చిన చెక్క ఒక శక్తివంతమైన ఎనర్జీ యాక్టివేటర్ లాగా మీకు పనిచేస్తుంది. ఇది మీ సంకల్పాలను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. మీ చుట్టూ సానుకూల ఉద్యోగాలు లేదా వైబ్రేషన్లను సృష్టిస్తుంది. మీరు ఏదైతే మీరు చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కావాలి అని అనుకుంటున్నారో దానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. మరియు మన జీవితంలో సమృద్ధిని ఆకర్షించడంలో కూడా ఈ దాల్చిన చెక్క మనకు సపోర్ట్ చేస్తుంది.
అసలు దాల్చిన చెక్క ఉపాయాలు మేము ఎందుకు చేయాలి మేడం, ఈ రిచువల్స్తో మాకేంటి యూజ్ అనుకుంటే, నేను చెప్తాను కొన్ని పాయింట్స్. ఇవి మనందరం ఫేస్ చేస్తున్నవి. ఎస్ ఆర్ నో? 99% పీపుల్ బయట ఫేస్ చేస్తున్న కొన్ని పరిస్థితుల గురించి నేను ఈరోజు చెప్తాను. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి. ఫస్ట్, ధన స్థిరత్వాన్ని పొందడం. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం కావాలి, సక్సెస్ కావాలి, నెంబర్ వన్గా నేను ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇంట్లో లక్ష్మి కటాక్షం కోసం, లక్ష్మీదేవి నా ఇంట్లో స్థిర నివాసం చేయాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో అసలు మనలో కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఈ రిచువల్ చేయాలి. చేస్తారా ఈ రిచువల్ని? సాధారణమైన ఈ యొక్క దాల్చిన చెక్కను ఉపయోగించి చిన్న చిన్న చిట్కాలు నేను ఈ 7 డేస్లో మీకు చెప్తాను. వీటిని ఉపయోగించి ఈ రిచువల్స్ చేయడం ద్వారా మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో నేను చెప్తాను. దాల్చిన చెక్క మరియు బ్రహ్మాండ శక్తి మధ్య, యూనివర్స్కి మధ్యలో సంబంధం ఏంటో నేను చెప్తాను. ప్రతి వస్తువులో ఒక శక్తి ఉంటుంది. ఇది విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఈ రెండింటికి కలిపి ఉంటుంది. దాల్చిన చెక్కలో ముఖ్యంగా ప్రత్యేకంగా దీన్ని యూజ్ చేసి ధనం మరియు విజయం ఆకర్షించే శక్తి ఉంది. 100% ఉంది అండి. ఇది నా లైఫ్లో నేను దీన్ని యూజ్ చేశాను. ఈ దాల్చిన చెక్క రిచువల్స్ని దాదాపుగా నేను ఒక 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీంట్లో నేను చాలా 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 బెనిఫిట్స్ తీసుకున్నాను, చాలా సక్సెస్ని తీసుకున్నాను సినిమాని యూజ్ చేసి. ఇప్పటికీ నా పర్సులో సినిమాన్ ఇలా చెక్క రూపంలో ఉంటుంది, పౌడర్ రూపంలో ఉంటుంది. మా ఇంట్లో బీరువాలో నేను డబ్బు దాచుకునే, గోల్డ్ దాచుకునే ప్లేస్లో కంపల్సరీ నేను ఏ లాకర్ ఓపెన్ చేసినా నాకు దాల్చిన చెక్క స్మెల్ వస్తుంది. సో అంత పవర్ఫుల్ అన్నమాట. సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా బయటికి నెట్టేసి పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి అట్రాక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్పిరిచువల్ పరంగా చూస్తే దాల్చిన చెక్కనైతే ఒక సక్రియ తత్వం, యాక్టివ్ ఎలిమెంట్గా దీన్ని పరిగణిస్తారు. సరైన సంకల్పం, ఇంటెన్షన్తో కనుక దీన్ని మీరు ఉపయోగించినప్పుడు ఇది మీ జీవితంలో వైబ్రేషన్ను పెంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి యూనివర్స్ మీ యొక్క కోరికలను గ్రహించి వాటిని నెరవేర్చడానికి, మీ యొక్క కోరికలకు యూనివర్స్ స్పందించడానికి సపోర్ట్ చేస్తుంది ఈ సినిమా. మరి దాల్చిన చెక్కను స్పిరిచువల్ పరంగా ఏం శక్తి ఉంది అనుకుంటే, ముఖ్యంగా వాస్తు శక్తి. దాల్చిన చెక్క ఇల్లు లేదా మన ఇంటి చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా బయటికి పంపించేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. అండ్ మంత్రశక్తి పెరుగుదల కూడా ఉంటుంది. దాల్చిన చెక్కతో కలిసి ధనం లేదా మన యొక్క విజయానికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను జపిస్తే వాటి శక్తి ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. ఈ సినిమన్ స్టిక్ని మీ హ్యాండ్లో పట్టుకొని కొన్ని మంత్రాలు నేను చెప్తాను, వాటిని కనుక మీరు చాంటింగ్ లాగా చేస్తే, మెయిన్గా ఆకర్షణ శక్తి, లా ఆఫ్ అట్రాక్షన్ను వేగవంతం చేసి మన యొక్క అవకాశాలను మరియు మన యొక్క మనీని, మన యొక్క సక్సెస్ని మన వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది అనుకుంటే, దాల్చిన చెక్కలో సహజంగా ఉన్న ఘాటైన సువాసన, ఇది లేకుండా ఏ వంటకంలో అయినా, లైక్ నాన్ వెజ్లో కానివ్వండి, పన్నీర్, బటర్ మసాలా, మసాలా కర్రీస్ వేటిలో అయినా ఈ స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ స్మెల్ ఉన్న, సువాసన ఉన్నటువంటి ఈ సినిమాను ఉన్నతత్వం మరియు శక్తి కేంద్రాలను, ఎనర్జీ సెంటర్స్నే మేల్కొల్పుతుందంట. మీరు ఏదైనా దాల్చిన చెక్క రిచువల్ చేస్తున్నప్పుడు, ఉదాహరణకి నేను చెప్తున్నాను, ప్రతిరోజు నాకు కొత్త ఆదాయ వనరు లభించాలి, ఒక అఫర్మేషన్. ప్రతిరోజు నా ఇంట్లోకి డబ్బు రావాలి అని ఒక స్పష్టమైన సంకల్పంతో ఈ ఈ చెక్కను మీ హ్యాండ్లో పట్టుకొని మీరు యూనివర్స్లోకి ఆ యొక్క పదాలని అంటూ ఉండండి రిపీటెడ్గా. ఏమని? ఒక బలమైన సంకల్పం, నా ఇంట్లోకి ప్రతిరోజు డబ్బు రావాలి. ఇలా అనుకుంటూ ఇది సినిమాని మీ హ్యాండ్లో పట్టుకొని చెప్పండి. అప్పుడు యూనివర్స్ నుంచి మీకు సమయానుసారం అవకాశాలు మరియు సంకేతాలు, ఎట్ ద సేమ్ టైం పరిస్థితులన్నింటినీ మీకు అనుకూలంగా మారుస్తుంది. ఎప్పుడు ఉపయోగించాలి ఈ దాల్చిన చెక్కను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో లేదా ఆఫీస్లో మీకు ఏదైనా ఆటంకం అనిపించినప్పుడు,
ఇంటర్వ్యూస్ లేదా వ్యాపార ఒప్పందాలలో మీరు విజయం కోరుకుంటున్నప్పుడు, దీర్ఘకాల సమృద్ధిని మీరు ఆకర్షించాలి అనుకున్నప్పుడు ఈ యొక్క దాల్చిన చెక్కను మీరు మీ హ్యాండ్లో పట్టుకొని, ఇవేవి కాదు మేడం, నాకు ఇమ్మీడియట్ గా మనీ కావాలి, నేనైతే ప్రతిరోజు చేస్తాను, సో ఇమ్మీడియట్ గా నాకు మనీ కావాలి మేడం అని మీకు ఎవరికైనా అనిపిస్తే వెంటనే సినిమాను తీసుకోండి, మీ హ్యాండ్లో ఇలా పట్టుకోండి. పట్టుకొని ఇలా చెప్పండి, ప్రతిరోజు నా ఇంట్లోకి నిరంతర ధన ప్రవాహం వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో నేను చేస్తున్న ఈ సినిమా రిచువల్స్ ని చాలా మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నేను మీకు చెప్పిన చిన్న పదం ఏంటి, సినిమాను మీ హ్యాండ్ లో పట్టుకోనండి. మీ హ్యాండ్ లో పట్టుకొని బలంగా ప్రతిరోజు నా ఇంట్లోకి నిరంతర ధన ప్రవాహాన్ని నేను ఆకర్షిస్తున్నాను అని మీరు చెప్పండి. ఇది చెప్పడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే ఒక శక్తివంతమైన ఎనర్జీ యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుంది ఈ సినిమా. ఓకేనా? విజయం మరియు మనీ, నేనైతే ఇవి రెండింటినే ఎక్కువగా ఆకర్షిస్తాను. నాకు ప్రతి ఒక్కరు కూడా అదే కావాలి కదా లైఫ్లో, మనీ కావాలి, ఎట్ ద సేమ్ టైం మంచి నేము ఫేము కావాలి. సో మరి ఇవి రెండు కావాలి అన్నప్పుడు మన మీరు చేస్తున్న పనులన్నింటికి చిన్న ఒక మీడియేటర్ చేతిలో ఉంది, చిన్న మసాలా దినుసు కాదు, ఒక అద్భుతమైన మనకి యూనివర్స్కి మధ్యలో సపోర్టర్గా పనిచేసే ఒక చిన్న స్టిక్. మీకు తెలుసు, భూమికి, చెట్టుకి, ఆకాశానికి, నీరుకి, 5 ఎలిమెంట్స్కి ఎంత పవర్ ఉంటుందో ఇది మనకి ఎక్కడి నుండి వచ్చింది? సో అందుకని మీ హ్యాండ్లో పట్టుకోనండి, భూమిలో నుండే వచ్చింది, చాలా పవర్ఫుల్. మీరు చేసి చూడండి, నమ్మకంతో చేయండి. చేసేటప్పుడు అవుతుందా లేదా అనే 1% కూడా మీకు డౌట్ రాకూడదు. 1% కూడా డౌట్ పెట్టుకోకండి. కంప్లీట్గా నమ్మకంతో చేయండి. నేను చేస్తున్నాను, ఇది జరిగి తీరుతుంది అనుకోండి, అలాగే స్టార్ట్ చేయండి. నా జీవితంలో జరిగింది, నేను చాలా డబ్బును ఆకర్షించాను. ఈ రోజు నేను చెప్పిన ఒక చిన్న విషయాన్ని మీరు చెయ్యండి. ఈ ప్రతిరోజు నా చేతికి డబ్బు వస్తుంది అనే పదంతో స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి స్టెప్ చిన్నదిగా అనిపించవచ్చు మీకు, అవునా కదా? చిన్నదిగానే అనిపిస్తుంది, కానీ యూనివర్స్ లో ఒక పవర్ఫుల్ సిగ్నల్ అండి ఇది. మీ ఇంటెన్షన్ క్లియర్ గా ఉంటే ఎనర్జీ అనేది ఆటోమేటికల్ గా మీకు ఫ్లో అవుతుంది. మీరు ఈ ప్రాసెస్ ని ట్రస్ట్ చేసి ఓపెన్ హార్ట్ తో ఫాలో అయితే మాత్రం మీ లైఫ్ లో ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. రిమెంబర్, ఎనర్జీ ఫ్లో అటెన్షన్ అనేది మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో, వేర్ యువర్ ఫోకస్ గోస్ యువర్ లైఫ్ గ్రోస్. మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారో మీరు అక్కడ ఖచ్చితంగా గ్రో అవుతారు. ఈ 7 డేస్లో కేవలం మీరు రిచువల్స్ చేయడం కాదండి, మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఈ రోజు మీరు చేసే ఈ స్టెప్ మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి బిగినింగ్ అంతే. మీరు ఈ 7 డేస్ కంప్లీట్ చేసినప్పుడు మీరు సేమ్ పర్సన్ గా అస్సలే ఉండరు. ఒక క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ అట్రాక్షన్ పవర్ న్యాచురల్ గా మీలో ఇంక్రీజ్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, మీరు పవర్లెస్ కాదు, బాగా గుర్తుపెట్టుకోనండి, మీరు క్రియేటర్. మీరు వెయిటింగ్ లో లేరు, ప్రజెంట్ ఇప్పుడు మీరు అట్రాక్టింగ్ లో ఉన్నారు. ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ ద డివైన్ ఎనర్జీ గైడింగ్ యూ. మీరు బలంగా అనుకోనండి, నన్ను యూనివర్స్ నడిపిస్తుంది, దేవుడి శక్తి నన్ను నడిపిస్తుంది అని పక్కాగా నమ్మండి, అంతే. సో అంటిల్ దెన్, స్టే ఇన్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.